హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో టమాటా చారు చూపిస్తానండి. ముందుగా టమాటా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. యాక్చువల్గా ఇలా రసం మా చిన్న ఆడపడుచు పెడతారండి, చాలా బాగుంటాయి. ఆవిడ స్టైల్లో చూపిస్తున్నాను ఈరోజు మీకు. ఫస్ట్ మిక్సీ వేసేసుకుందామండి. ఇలా మిక్సీ వేసుకున్న టమాటాలని, ఇవి 2 టమాటాలండి, జ్యూసీలో తీసేసుకుందాం. చారుకు సరిపడా వాటర్ పోసేసుకుందామండి. ఇందులో 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకుందామండి. చారు బాగా కాగాలండి. చారు టమాటా ముక్కలు ఉడకడం కోసం ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసానండి. ఇందులో ఈ ములక్కాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవి ఉడుకు పట్టిన తర్వాత చారుకు సరిపడా వాటర్ పోస్తానండి. చారు మరుగుతున్నాయండి. ఇలా చారు మరిగేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. కొద్దిగా చింతపండు, ఇప్పుడు మిగతా వాటర్ పోసేసుకుందామండి. ముక్కలై బాగా ఉడుకుతాయని ఫస్ట్ తక్కువ వాటర్ పోసుకుంటానండి నేను. ఇప్పుడు చారు మరిగిన తర్వాత పొడి వేస్తాను, చూపిస్తాను. చారు ఇలా మరిగినప్పుడు ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలండి. ఇది చిన్న స్పూన్ అండి, దీంతో 2 స్పూన్స్ వేస్తున్నాను. అన్నిట్లో షుగర్ ఏంటో అనుకుంటున్నారా? కొద్దిగా తీపి కూడా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మాకు మాత్రం అలవాటు, అందుకని కొద్దిగా వేస్తాము. చారు పొడి కోసం కొద్దిగా శనగపప్పు, కొద్దిగా కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మళ్ళీ చూపిస్తా. ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి. ఈ పౌడర్ని ఇప్పుడు 2 టీ స్పూన్లు ఆ చారులో వేసుకుందాం. ఈ టమాటా చారుని మద్రాసు రసం అని కూడా అంటారండి. దీన్ని ఇలా కలిపేసుకొని మరగనిచ్చుకోవాలండి బాగా. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొంచెం మరిగిన తర్వాత తిరగమాత పెట్టేసుకుందామండి. చారు పని అయిపోతుంది. ఇంకా చారుకు తిరగమాత వేసుకుంటున్నామండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసానండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నా.
ఇంతేనండి. తిరగమాత కాలిపోయిన తర్వాత ఈ కాగిన తిరగమాతని చారులో వేసేసుకోవాలి. వేడి వేడి టమాటా చారు రెడీ అయిపోయినాయండి. మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి.